స్టూడెంట్స్‌కి స్వాగతం. మూర్తి అకాడమీ ద్వారా ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ దీనిలో ఉన్నటువంటి బేసిక్స్ అత్యంత ముఖ్యమైనటువంటి బేసిక్ కాన్సెప్ట్స్‌ని అసలు ఫైనాన్స్‌లో ఉన్నటువంటి లోతుపాతుల్ని వాటికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాల్ని మనం ఒక అనేక సిరీస్ ఆఫ్ సెషన్స్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది సంథింగ్ లైక్ ఎంబీబీఎస్ కోర్స్ ఉంటుంది. తర్వాత స్పెషలైజేషన్ ఉంటుంది. ఎంబీబీఎస్ అన్నది మీ అందరికీ తెలుసు కదా! అది కామన్. తర్వాత ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటారా? దానికి అపార సముద్రం అంత కోర్స్ ఉంది. ఇదేంటంటే మన జనరల్ స్ట్రీమ్ అందరికీ పనికొచ్చే విధంగా ఈ ఫైనాన్స్ స్ట్రీమ్ ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? ఏ రకంగా ఒక జాబ్‌కు ఒక కెరీర్ మేకింగ్ కానీ మనకి ఎలా ఉపయోగపడుతుంది? అలాగే మనం ఏమైనా సొంత బిజినెస్ చేయాలంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా కూడా మనం ఎటువంటి జాగ్రత్తలు, మెళకువలు తీసుకోవచ్చో, మన ప్రాజెక్ట్ రిపోర్ట్ మనం ఎలా తీసుకోవచ్చో, దానికి కావాల్సినటువంటి ఆ నిర్ణయానికి అవసరమైనటువంటి అంశాన్ని ఎలా పరిగణనలో చేయాలో ఇటువంటివి కూడా మనంతా దీన్ని చెప్పబడుతుంది. ఇది కాకుండా యాక్చువల్‌గా ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా అవసరమైనది ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ. అంటే ఫైనాన్స్ సంబంధించినటువంటి దానిలో ప్రతి ఒక్కరికి ఒక లిటరసీ ఫండమెంటల్‌గా దాని గురించిన పరిజ్ఞానం, బేసిక్ పరిజ్ఞానం చాలా అవసరం అవుతుంది. ఇవాళ ఫైనాన్స్ లేనటువంటి ప్రదేశం లేదు. ప్రతి చోట ఆఖరికి అమ్ముకునేటువంటి వెండార్ దగ్గర నుంచి దేశాల్ని పరిపాలించేటువంటి ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంటు, రిజర్వ్ బ్యాంక్ లాంటివి అందరికీ కూడా వీఆర్ డీలింగ్ ఎవ్రీ మూమెంట్ ఎ ఫైనాన్స్. వీఆర్ స్పెండింగ్ ఎవ్రీ పైసా మీన్స్ ఈజ్ ఎ ఫైనాన్స్. దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం చేయొచ్చు. అలాగే బ్యాలెన్స్ షీట్ గురించి బ్యాలెన్స్ షీట్‌లో ఆస్తులు, అప్పులు ఉంటాయి. ఆస్తులు, అప్పులను ఎప్పుడు బ్యాలెన్స్ ఒక సరైన సమతుల్యంలో ఉండాలి. ఆ సమతుల్యం ఫెయిల్ అయినప్పుడు జరిగేటువంటి అనర్థాలు ఎలా ఉంటాయి? సంస్థ ఎలా కూలిపోతుంది? మనిషి కూడా ఎలా కూలిపోతాడో, అవి మళ్ళా ఒకవేళ ఏ కారణంగా కూడా దెబ్బతిన్నా మళ్ళా వాటి నుంచి ఎలా రికవర్ కావచ్చు? ఈ రకమైన అంశాలను కూడా మనం బ్రీఫ్‌గా చేస్తాం. అలాగే బేసిక్‌గా కొన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ యాస్పెక్ట్స్, ఆ ఫైనాన్షియల్‌కి వచ్చేటువంటి స్టేట్మెంట్స్ ఎలా చదవాలి? ఏ రకంగా వాటిని ఇంటర్ప్రెట్ చేయాలి? దాని నుంచి ఎటువంటి సజెషన్స్ మనం తీసుకోవచ్చు? అలాగే ప్రతిరోజు అవసరమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకి నడిపేందుకు బిజినెస్ కానీ ఏ విషయాన్ని కూడా ఒక వర్కింగ్ క్యాపిటల్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది ఎలా మేనేజ్మెంట్ చేయాలి? అలాగే బ్యాలెన్స్ షీట్‌లో అతి ముఖ్యమైనటువంటి లయబిలిటీస్, అసెట్స్ మేనేజ్మెంట్ ఆస్తుల్ని, అప్పుల్ని వాటిని ఎంత తక్కువ ఖర్చుతో లయబిలిటీస్, అసెట్స్‌ని ఎంత లాంగ్ టర్మ్‌లో దాని యొక్క వాల్యూ పెంచేటువంటి అనేకటువంటి వాట్ యూ కాల్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలి? తర్వాత బ్యాలెన్స్ షీట్‌ని ఎలా అనలైజ్ చేయాలి? ఆస్తులు, అప్పుల మధ్య ఉన్నటువంటి ఈ సమతుల్యాన్ని గాని, వాటిలోని ఇంబాలెన్సెస్ గాని ఎలా అనలైజ్ చేయొచ్చో, తర్వాత అలాగే ఒక ప్రాజెక్ట్‌ని మీరేమన్నా ఒక బిజినెస్ పెట్టుకోవాలంటే, దానికి సంబంధించిన ప్రాజెక్ట్‌ని ఎలా తయారు చేయాలి? దానిలో లోతుపాతులేమిటి? దానిలో ఆ బేసిక్స్. ముఖ్యంగా అదే ఇంకోటి మరొక విషయం ఏంటంటే, ఒక విషయానికి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్‌టర్నల్ ఉంటాయి. అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక రైతున్నాడు. ఒక కృషి పంట కష్టపడి ల్యాండ్‌ని సేద్యం చేసి, దాని విత్తనాలు వేసి బెస్ట్ చేస్తాడు. కానీ సకాలంలో వర్షం పడకపోతే ఏమవుతుంది? అతను చేసినటువంటి కృషి అంతా కూడా వృధా అవుతుంది. వర్షం పడకపోవటాన్ని ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అనేది అతను చేసిన కృషి. వీటిల్లో కొంత కాంటింజెన్సీ ప్లాన్ అంటే వీటిని నివారించేందుకు, వీటిని ముందుగా తెలుసుకునేందుకు అలాగే బిజినెస్‌లో కూడా ఉంటాయి. దానికి ఎటువంటి నాలెడ్జ్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా తీసుకొని జాగ్రత్త పడాలి ఉంటుంది. అలాగే డ్యూ డిలిజెన్స్ అని ఉంటుంది. ఫైనాన్స్ వరల్డ్‌లో మనం అనేక రకాల ఒక్కోసారి అప్పులు ఇవ్వాలి, అప్పులు తీసుకోవాలి. ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు అనేది ఒక పెద్ద సైన్స్. ఆ డ్యూ డిలిజెన్స్ అంటే నిజమేమిటి? వాస్తవాలేమిటి? ఇతరులకు మనతో డీల్ చేసేటప్పుడు అతని గురించి నిజమైన వాస్తవాలేంటి? అతను పెద్ద బిలియనీర్ అనుకోవచ్చు. కానీ అతని దగ్గర 1,00,000 కూడా లేకపోవచ్చు. మనం దానివలన మోసపోయి అనేక రకాలుగా డబ్బు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఫైనాన్స్ వరల్డ్‌లో ఉన్న ప్రమాదం ఏంటంటే
ఒక వ్యక్తి కూలడు, అతనితో ఉన్న సంస్థ కూలిపోతుంది. ఆ సంస్థ కూలటంతో అనేక మంది కూడా నష్టాలకు గురవుతారు. వాటిని నివారించేందుకు ఈ సైన్స్, ఈ ఫైనాన్స్‌లో ఒక సైన్స్ ఉన్నది. దాన్ని మనం క్లుప్తంగా చూసుకోవచ్చు. హ్మ్. ఫైనల్‌గా సాల్వెన్సీ అంటే మనం ఎప్పుడు కూడా కంట్రోల్‌లో ఉండాలి. మన లయబిలిటీస్ అప్పులు ఎప్పుడు కూడా ఆస్తుల కంటే తక్కువ ఉండాలి. దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీని మీద ఫండమెంటల్స్‌గా ఫైనాన్స్ కోర్స్‌ని మనం ప్రారంభిస్తున్నాం. యూ ఆర్ ఆల్ ఇన్వైటెడ్ ఫర్ దీస్ సెషన్స్. థాంక్ యూ.